మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన అతి గొప్ప ఒక సంఘటన ఏమిటి అంటే, వారు మక్కా పట్టణంలో ఉన్నప్పుడు ప్రవక్త వారిని వారి అనుచరుని చిత్రహింసలు గురి చేసేవారు ప్రజలు. అక్కడ బ్రతకనించేవారు కూడా కాదు. ప్రవక్త వారు వారి శిష్యులు తమ ప్రాణాలను తమ విశ్వాసాన్ని గుప్పెట్లో పెట్టుకుని మక్కా నుంచి మదీనా వలసపోతారు. వారి ఇంటిని వదిలేస్తారు, వారి కుటుంబాన్ని వదిలేస్తారు. అక్కడ వారి ఆస్తుల్ని, వారి వ్యాపారాలని, వారి ధనాన్ని మొత్తాన్ని వదిలేసి వలసపోతారు మదీనాకి. మదీనా వెళ్ళినటువంటి కొన్ని సంవత్సరాల్లోనే 9-10 సంవత్సరాల్లోనే తిరిగి మక్కా మీద విజయం సాధిస్తారు. దాదాపుగా 10,000 సైనికులతో మహాప్రవక్త ముసారు మక్కాని విజయం సాధించి మక్కా నగరంలోకి వస్తున్నారు. చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది. ఒకవేళ ఒక చిన్న ఆటలో ఒక వ్యక్తి గెలిచాడు, ఎదుటి వ్యక్తి ఓడిపోయాడు. గెలిచిన వ్యక్తి హావభావాలు ఎలా ఉంటాయి? నేను గెలిచాను అని తను సంతోషంగా నలువైపులు చూస్తుంటాడు. అతనిలో ఒక అహంకారము, అతనిలో ఒక సంతోషము, నేను గొప్ప అన్న ఒక గొప్పతనము తను కనబరుచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ పట్టణం చేతే వారిని తరిమివేశారో ఆ పట్టణాన్ని జయించారు. పూర్తి బలం ద్వారా 10,000 మంది సైనికుల ద్వారా 10,000 మంది తన అనుచరులతో పాటు మక్కా పట్టణంలోకి అడుగు పెడుతున్నారు. ఎలా వస్తున్నారు? ఎలాంటి అహంకారము లేదు, ఎలాంటి అహంభావము లేదు. వారు ఒంట మీద కూర్చుని ఉన్నారు. కనీసం తల ఎత్తు కూడా చూడకుండా తను తల పూర్తిగా కిందికి దించేసి ఒంటె మూపురం మీద తన తల ఆనించి ప్రయాణం చేస్తూ మక్కా నగరంలోకి ప్రవేశిస్తారు. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం, ఇది అల్లాహ్ యొక్క విజయము. ఇది కేవలము అల్లాహ్ యొక్క గొప్పతనం ద్వారా, అల్లాహ్ కారుణ్యం ద్వారానే ఈ మక్కా నగరాన్ని మేము జయించగలిగాము అన్నారే తప్ప ఇది మేము జయించాము, ఇది మా విజయం అని మహాప్రవక్త వారు అక్కడ కనబరచలేదు అహంకారాన్ని. మరి ఆ రోజు ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యులు అంటారు, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు కదా, మా శత్రువులు ఈరోజు మా గుప్పెట్లో దొరికేశారు కదా, ఈరోజు మేము ప్రతీకారం తీర్చుకునేటువంటి రోజు, ఈరోజు ఒక్కొక్కరి తలలు మేము నరికేసేటువంటి రోజు అని ప్రకటిస్తారు. మహాప్రవక్త వారు ఆ మాట విని లేదు లేదు లేదు, ఇది కారుణ్యపు రోజు, ఈరోజు క్షమించేటువంటి రోజు, ఈరోజు ఎవరైతే కాబాలోకి వెళ్ళి ఉంటారో వారందరినీ కూడా నేను క్షమించేస్తాను, ఈరోజు ఎవరైతే అబూ సుఫియాన్ ఇంట్లో తలదాచుకుంటారో వారిని కూడా నేను క్షమించేస్తానంటారు. ఈ అబూ సుఫియాన్ ఎవరు? అబూ సుఫియాన్ ఎవరు అంటే ప్రవక్త వారి బద్ద శత్రువు, ప్రవక్త వారిని విశ్వాసుని చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు మక్కా విజయం రోజున ఎవరైనా మరణదండన విధించాలంటే మొట్టమొదట ఆ శిక్షకు అర్హుడు అబూ సుఫియాన్. అలాంటి అబూ సుఫియాన్ ఇంట్లో ఎవరైనా తలదాచుకుంటారో వారికి కూడా ఈరోజు రక్షణ ఉంది అని మహాప్రవక్త వారు ప్రకటించడము, ఆ ప్రకటన అబూ సుఫియాన్ వినగానే ఆశ్చర్యపోతాడు. ఈరోజు నేను ప్రాణాలతో మిగులుతానన్న నమ్మకం నాకు ఏమాత్రము లేదు, అలాంటిది నా ఇంట్లో తలదాచుకున్న వారికి రక్షణ అని ప్రవక్త వారు ప్రకటించారు, నాకు ఇంత గౌరవాన్ని ప్రసాదించారు. ఆ మాటతోనే అతను హృదయం కదిలిపోతుంది. వారు ఇస్లాం స్వీకరించేస్తారు. మక్కా విజయం రోజున 1000 మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారు. అనేక మందికి క్షమాభిక్షణ, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరుగుతుంది.